హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ గురూస్ టీచింగ్స్. సో ఇంతకుముందు మనం పై చార్ట్ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు డూనెట్ చార్ట్ గురించి మనం నేర్చుకుందాం. లెట్స్ గెట్ ఇన్ టు ద ప్రాక్టికల్ సెషన్. ఆల్రెడీ మనం ఇక్కడ టేబుల్ని ఒకటి తీసుకొని వచ్చాం, ఆర్డర్స్ టేబుల్. ఈ ఆర్డర్స్ టేబుల్లో డిఫరెంట్ కాలమ్స్ ఉన్నాయి. సో లైక్ ఎ సేల్స్ టేబుల్, ట్రాన్సాక్షన్ టేబుల్ లాగా. సో మనం ఇక్కడ డూనెట్ చార్ట్ అనేది ఎలా చేయాలో మనం తెలుసుకుందాం. ఆ చార్ట్కి మనం ఇక్కడ విజువల్ ప్యాన్లోకి వెళ్తే ఇక్కడ డూనెట్ చార్ట్ ఉంటుంది. క్లిక్ ఆన్ దిస్ డూనెట్ చార్ట్. మనకి ఈ వ్యూలో, రిపోర్ట్ వ్యూలోకి మిడిల్లోకి తీసుకురండి. సో సమ్వట్ విజువల్ చాలా నీట్గా కనిపించేలాగా ఉంటుంది. సో మనం ఇప్పుడు కావాల్సినట్టుగా మనం ఏ సెగ్మెంట్ వైజ్ కానీ, రీజన్ వైజ్ కానీ సేల్స్ చూడాలనుకున్నా, సెగ్మెంట్ వైజ్ కానీ సేల్స్ చూడాలనుకున్నా, ఐదర్ సేల్స్ అనే కాదు, దాని ప్రాఫిట్ చూడాలనుకున్నా, ఇలాంటి టైంలో మనం డూనెట్ చార్ట్ వాడచ్చు. సేమ్ యాజ్ లైక్ పై చార్ట్. సో ఎలాంటి కండిషన్స్లో వాడచ్చు, ఐదర్ మనకి సెగ్మెంట్స్ కానీ ఇవన్నీ కూడా ఒక 3 or 4 ఉంటాయి. సో అలాగే రీజన్స్ కూడా ఒక 4, 5, 6 ఉంటాయి. సో అందుకని ఎక్కువ. సో ఇలాంటి టైంలో ఒక 5 వరకు ఉన్న సెక్షన్స్ని మనం విజువలైజ్ చేయడం అంటే ఒక డిస్ట్రిబ్యూషన్లో చూడడానికి ఎంత పర్సంటేజ్ ఆఫ్ డేటా అనేది అది డిస్ట్రిబ్యూట్ అయ్యిందో తెలుసుకోవడానికి, ప్లస్ ఎంత సేల్స్ జరిగిందో, లేకపోతే ఎంత ప్రాఫిట్ వచ్చిందో, ఎంత క్వాంటిటీ అనేది అక్కడ మనకి జరిగిందో అనేది తెలుసుకోవడానికి, అలాంటి టైమ్స్లో మనకి డూనెట్ చార్ట్ కానీ పై చార్ట్ కానీ యూజ్ అవుతాయి. సో ఫర్ ఎగ్జాంపుల్, నేను ఈరోజు ఇప్పుడు కేటగిరీ వైజ్ సేల్స్ చూడాలనుకుంటున్నాను. కేటగిరీస్ వైజ్ సేల్స్, కేటగిరీస్ ఏమున్నాయి, ఫర్నిచర్ ఉంది, ఆఫీస్ సప్లైస్ ఉంది, టెక్నాలజీ ఉంది. సో నాకు వాటికి సేల్స్ చూడాలనుకున్నాను. సో వాల్యూస్ ప్యాన్లోకి వెళ్తే సేల్స్ అనేది మనకి అనేది మనం చూడొచ్చు. సో దాన్ని అక్కడ డ్రాప్ చేసుకుంటే మనకి సేల్స్ అనేది కనిపిస్తుంది. సో మనకి ఇక్కడ మీరు కొంచెం ఎక్స్పాండ్ చేసుకుంటే ఇప్పుడు చూసారా, టెక్నాలజీలో ఫర్నిచర్కి, సప్లైస్కి ఎంత సేల్స్ ఉన్నదో చూపించింది విత్ పర్సంటేజ్. సో 36.5% అనేది ఈ టెక్నాలజీకి సేల్స్ అనేది జరిగింది. ఎంత సేల్స్? 36.4%. ఈ డిస్ట్రిబ్యూషన్స్ అన్ని కూడా 100% డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది. సో ఎంత డిస్ట్రిబ్యూషన్ ఈచ్ ఆఫ్ ది కేటగిరీ తీసుకునేది కూడా మనకి ఇక్కడ ఈ లేబుల్ పెట్టి తెలుస్తుంది, డేటా లేబుల్ పెట్టి. సో ఇన్ ద సేమ్ వే మనకి ఈ లెజెండ్ అక్కర్లేదు అని అనుకుంటే మన ఫార్మాట్ ఆప్షన్లోకి వెళ్ళి లెజెండ్స్ తీసేసి కావాలంటే డేటా లేబుల్స్కి వెళ్ళి మనం కావాల్సిన ఆల్ డీటెయిల్ లేబుల్స్ పెట్టామంటే మనకి ఆల్ డీటెయిల్ లేబుల్స్ అనేవి కనిపిస్తాయి. సో మనకు అప్పుడు లెజెండ్ అవసరం ఉండదు, ఎందుకంటే ప్రతి కేటగిరీ కూడా విత్ డేటా లేబుల్ అనేది మనం చూపించవచ్చు. సో మనం కావాలనుకుంటే ఈ వాల్యూస్ని ఇంక్రీజ్ చేయాలనుకుంటే ఇంక్రీజ్ చేయొచ్చు. సమ్ 12 పెట్టుకుంటాను, బోల్డ్ చేసుకుంటాను తిక్కగా కనిపించడానికి, వీటికి ఈజీగా ఉంటుంది. ఇన్ ద సేమ్ వే నాకు ఇప్పుడు ఈ జనరల్లోకి వెళ్ళిన తర్వాత నేను ఈ టైటిల్ని కూడా నీట్గా కనిపించేలాగా పెట్టుకోవాలనుకుంటున్నాను. సో నేను సేల్స్ బై కేటగిరీ అనేది చేశాను. సో దాన్ని నేను ఒక 20 పెట్టుకుంటున్నాను, బోల్డ్ చేసుకుంటున్నాను. దానికి బ్యాక్గ్రౌండ్ కలర్ కావాలంటే బ్యాక్గ్రౌండ్ కలర్ చేంజ్ చేస్తున్నాను. సో నేను చేంజ్ చేసుకున్న తర్వాత సెంటర్ అలైన్మెంట్ చేస్తున్నాను, ఇంకా నీట్గా కనిపిస్తుంది. సో ఇన్ ద సేమ్ వే నాకు ఈ బ్యాక్గ్రౌండ్ ఎఫెక్ట్ కూడా ఏదైనా మార్చాలనుకుంటే ఐ కెన్ చేంజ్ మై బ్యాక్గ్రౌండ్ ఎఫెక్ట్. సో నేను సమ్ హ్యాష్ కలర్ ఇచ్చుకుంటున్నాను. సో బోర్డర్స్ని కావాలనుకుంటే విజువల్ బోర్డర్ని మనం అరేంజ్ చేసుకోవచ్చు. దాని కార్నర్స్లో పెట్టుకోవచ్చు. దాన్ని కావాలనుకుంటే మనకు కావాల్సినట్టు యాస్థెటిక్గా పెట్టుకోవచ్చు. సో మీకు ఇప్పుడు ఇంత క్లియర్గా కనిపిస్తుంది. మీరు కావాలనుకుంటే మళ్ళీ ఏమన్నా చేంజ్ చేయాలనుకుంటే మీరు చేంజ్ చేయొచ్చు. విజువల్ మీద క్లిక్ చేయండి, కెన్ గో టు వాల్యూస్ ప్యాన్. మనకి కేటగిరీ వద్దు అని అనుకున్నప్పుడు మనకి సేల్స్ బై రీజన్ కావాలనుకుంటే సేల్స్ బై రీజన్ కూడా చూపిస్తుంది. సో అది ఎటువంటి లెజెండ్స్ కానీ ఎందుకంటే ఆల్రెడీ మనం ఫార్మాట్ చేసాం కాబట్టి ఫార్మాటింగ్లో వెళ్ళి చేసాం కాబట్టి యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది, మనకు కావాల్సిన విజువల్ చూపిస్తుంది. ఇన్ ద సేమ్ వే సెగ్మెంట్ వైజ్ చూడాలనుకుంటే సెగ్మెంట్ వైజ్ కూడా చూడొచ్చు. సో ఎనీ కైండ్ ఆఫ్ డేటా యూ కెన్ విజువల్ హియర్. సో మీకు డూనెట్ చార్ట్ గురించి క్లియర్గా అర్థమై ఉంటుంది. సో మీకు నా టీచింగ్స్ కానీ నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, సబ్స్క్రైబ్ అండ్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ వెరీ మచ్.